మాజీ ఎమ్మెల్సీ వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వంశీకి వైద్య పరీక్షలు చేయించేందుకు ఆసుపత్రికి తరలించారు. అనంతరం కృష్ణలంక పిఎస్కు తరలించి విచారించనున్నారు. నేటితో వల్లభనేని వంశీకి పోలీస్ కస్టడీ ముగియనుండడంతో మరిన్ని కీలక విషయాలపై పోలీసులు ఆరా తీసే ఛాన్స్ ఉంది. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కోణంలో పోలీసులు ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ చూపించి వంశీ నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇవాళ సాయంత్రం మరోమారు వంశీకి వైద్య పరీక్షలు చేయించి కోర్టులో ఆయన పోలీసులు హాజరుపరచనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందుబాటులో ఉన్నారు. తిరుమలరావు, ఇవాళ చివరి రోజు విచారణలో భాగంగా పోలీసులు ఏ కోణాల్లో ప్రశ్నలు సంధించబోతున్నారు? గడిచిన 2 రోజుల్లో ఎటువంటి కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేశారు? హరీష, వల్లభనేని వంశీని సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు సంబంధించి ఇప్పటికే పోలీసులు కస్టడీ తీసుకున్నారు. ఇప్పటికీ 2 రోజులు ముగిశాయి. చివరి రోజు కావడంతో వల్లభనేని వంశీని 10 గంటల 10 నిమిషాలకు విజయవాడ జిల్లా జైలు నుండి కస్టడీ తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తము విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం మరి కాసేపట్లోనే వల్లభనేని వంశీ కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో మరో 2 ముద్దాయిలు శ్రీపతి, అదేవిధంగా శివరామకృష్ణాలను విచారించేందుకు కూడా ఇప్పటికే ఒక ఏసీబీ చేరుకోవడం జరిగింది. మరో 2 ఏసీబీలు కూడా వీళ్ళని విచారించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సంబంధించి ఈ రోజు చివరి రోజు వల్లభనేని వంశీని విచారించేందుకు, అదే దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని కీలక ప్రశ్నలు పోలీసులు అయితే సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి వల్లభనేని వంశీ ఎవరైతే ఉన్నారో ఈ సత్యవర్ధన్ ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చిందో అనేది ఇప్పటికే కొన్ని సమాచారం అయితే రాబట్టారు. ఈ తర్వాత ఈ రోజు చివరి రోజు కావడంతో సత్యవర్ధన్కి సంబంధించి అతని స్టేట్మెంట్ని కూడా దగ్గర పెట్టుకుని అతను ఏదైతే ఉన్నాడో వీడియో రికార్డింగ్ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుని సత్యవర్ధన్కి సంబంధించిన ప్రశ్నలు, అదేవిధంగా వల్లభనేని చెప్పే ప్రశ్నలకు పొంతన ఏదైనా ఉంటే పొంతన లేకుండా చూసి దానికి సంబంధించి వాస్తవాలు రాబట్టేందుకు కూడా పోలీసులు కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్, టెక్నికల్ పరికరాలతో అయితే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రోజు చివరి రోజు. అదేవిధంగా ఈ కేసు సంబంధించి ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లిన సంబంధించి వాహనాలు, ఎవరు వాహనాలు వెళ్లారు, ఎవరు వాహనాలు సత్యవర్ధన్ని వల్లభనేని వంశీ తన ఇంటికి తీసుకెళ్లాడు, అదేవిధంగా అక్కడ నుంచి విశాఖపట్నం ఎవరు వాహనం తరలించేది కూడా అది పూర్తి సమాచారాన్ని పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా సేకరించి వల్లభనేని వంశీ సంబంధించి అతను చెప్పే మాటల్లో ఎలాంటి అవాస్తవం లేదు, ఈ వాస్తవాలు ఇవి అనే ధోరణిలో కూడా చూపించి వాళ్ళని అడిగేందుకు కూడా పోలీసులు అయితే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరో విధంగా చూసుకుంటే ఇప్పటికే లక్ష్మీపతి సంబంధించి ఒక ముద్దాయికి సంబంధించి ఒక ఏసీపీ, అదేవిధంగా శివరామకృష్ణ సంబంధించి ఒక ఏసీపీ, విజయవాడ సెంట్రల్ ఏసీపీ ఎవరైతే ఉన్నారో దామోదర్ వచ్చేసి వల్లభనేని వంశీని విచారిస్తున్నారు ఈ రోజు. తర్వాత శ్రీపతి వచ్చేసి శ్రీనివాస గౌడ్ అని ట్రాఫిక్ ఏసీపీ అతను విచారిస్తున్నారు. ఎవరైతే శివరామకృష్ణ సంబంధించి కూడా మరో ఏసీపీ, ఈ ముగ్గురిని 3 సార్లు విడివిడిగా విచారించేందుకు కూడా పోలీసులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. గతంలో సంబంధించి ఎవరు ఏదైతే ఉన్నాయో పాయింట్స్ లీడ్ తీసుకుని ఈ రోజు ఫైనల్ గా దీని మీద విచారించి సంబంధించిన రిపోర్ట్ ను ఇటు ఉన్నతాధికారులకు మరో విధంగా కోర్టులు కూడా సబ్మిట్ చేసేందుకు కూడా పోలీసులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. దీని ఆధారంగానే రేపు బెయిల్ పిటిషన్ మీద కూడా పోలీసులు తమ వాదనలు వినిపించేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. హరీష, థ్యాంక్ యూ తిరుమలరావు.